హలో నేస్తాలు. నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. పిసినారి ముసలమ్మ కథ. ఒకరోజు ఉదయం మాణిక్యం తన ఇంటి అరుగు మీద కూర్చుని ఎవరికీ తెలియకుండా తన వెండి నాణేలను శుభ్రం చేసుకుంటోంది. అప్పుడు ఆమె పొరుగున ఉండే సుబ్బమ్మ పాలు అడగడానికి వచ్చింది. మాణిక్యం అక్క, ఇంట్లోనే ఉన్నావా? కొంచెం అర గ్లాస్ పాలు ఇస్తావా? ఇంట్లో పాలు విరిగిపోయాయి, కాఫీ పెట్టాలి. మా వారు పొలానికి వెళ్లారు. కాఫీ లేకపోతే ఆయనకు తలనొప్పి వస్తుంది. పాల? నా దగ్గర పాలు ఎక్కడివి సుబ్బమ్మ? నాకున్న ఒక్క ఆవు ముసలిదైపోయింది. పాలు సరిగా ఇవ్వడం లేదు. ఉన్న అర గ్లాస్ పాలు నేనే తాగేశాను. అదేంటక్కా, ఇప్పుడే కదా పాలవాడు వచ్చి 2 లీటర్ల పాలు పోశాడు. నా కళ్ళ ముందే కదా గిన్నెలో పోశాడు. పోస్తే ఏంటి? నా డబ్బుతో నేను కొనుక్కున్నాను. అది నా ఇష్టం. నీకు ఉచితంగా పాలు కావాలంటే రంగమ్మని అడుగు. ఆమె దగ్గర 2 గేదెలున్నాయి. నా దగ్గర ఏమీ లేవు. సరేలే అక్క, కొంచెం పాలకే ఎందుకు అంత కోపం? ఈ డబ్బు పాలు ఎన్ని రోజులు దాచుకుంటావో చూద్దాం. నువ్వు పోయేటప్పుడు ఇవన్నీ నీతో వస్తాయా ఏంటి? వచ్చినా రాకపోయినా ఉన్నంతకాలం నాదే కదా. ఇక వెళ్ళు, నా పని పాడు చేయకు. నాకు మనుషుల కంటే వస్తువులే ముఖ్యం. కొంతసేపటి తర్వాత ఊరి గుడి కోసం చందాలు వసూలు చేస్తున్న సోమయ్య మాణిక్యం దగ్గరికి వచ్చాడు. ఏంటి సోమయ్య, మళ్ళీ చందా కోసం వచ్చావా? నాకేమైనా డబ్బులు చెట్లు కాస్తున్నాయా? మాణిక్యం గారు, గుడి గోపురం బీటలు వాలింది. వర్షం వస్తే కూలిపోయేలా ఉంది. అందరూ తమ శక్తి కొద్దీ ఇస్తున్నారు. మీరు ధనవంతులు, కొంచెం సహాయం చేయండి. చందాలకు డబ్బులు ఎక్కడిది? నా తిండికే సరిపోవడం లేదు. ఈ మధ్య కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా? నా వల్ల కాదు. మీకున్న భూమి ఈ ఊర్లో ఎవరికీ లేదు. మీ భర్త మీకు ఎంతో ఆస్తి వదిలి వెళ్లారు. ఎందుకు ఇంత పిసినారితనం? సంపద ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మీరు చేసే పుణ్యం, మనుషుల ప్రేమే మీకు మిగులుతాయి. ఇలాగే ఉంటే రేపు మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరూ రారు. కష్టం వస్తే నా దగ్గర ఉన్న బంగారమే నన్ను కాపాడుతుంది. నాకు మనుషుల అవసరం లేదు. ఊరి రచ్చబండ దగ్గర రంగమ్మ, లక్ష్మి మాణిక్యం గురించి మాట్లాడుకుంటున్నారు. మాణిక్యం పిసినారితనం మరీ ఎక్కువైపోతోంది. సోమయ్యను ఎలా తిట్టిందో చూసావా? మొన్న ఒక ముసలావిడ అన్నం అడిగితే పాత గంజి కూడా పోయలేదు. రంగమ్మ అన్నది. ఆమె దగ్గర పెట్టెల నిండా బంగారు నాణేలు ఉన్నాయి. చీకట్లో వాటిని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటుంది. అందుకే మొన్న పండక్కు అందరం కలిసి వనభోజనాలకు వెళ్తే ఆమెను ఎవరూ పిలవలేదు. ఆ రాత్రి మాణిక్యం తన గదిలో తలుపులు వేసుకుని కిరోసిన్ దీపం వెలుగులో తన డబ్బును చూసుకుని మురిసిపోతోంది. ఆహా, ఈ నాణేలు ఎంత మెరుస్తున్నాయో! ఇవే నా బలం, ఇవే నా ప్రాణం. మిగిలిన వాళ్ళంతా నా డబ్బు దొంగిలించాలని చూసే దొంగలే. అప్పుడే గాలికి కిటికీకి తగిలిన చెట్టు కొమ్మ శబ్దానికి ఆమె ఉలిక్కి పడింది. ఎవరక్కడా? దొంగలా? ఈ డబ్బు దాచుకోవడం ఒక శిక్షలా ఉంది. చిన్న శబ్దం వచ్చినా నిద్ర పట్టడం లేదు. వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. చలి వల్ల వయసు రీత్యా మాణిక్యం తీవ్రమైన జ్వరంతో మంచాన పడింది. కనీసం మంచం మీద నుండి లేవలేని పరిస్థితి. ఒళ్ళంతా కాలిపోతోంది. కదల్లేకపోతున్నాను. కొంచెం మంచినీళ్ళు ఇచ్చే నాదుడే లేడు. సుబ్బమ్మా, ఓ రంగమ్మా! తను అందరినీ దూరం చేసుకోవడం వల్ల ఎవరూ రాలేదని ఆమెకు అర్థమైంది. పక్కనే డబ్బు సంచులు ఉన్నా అవి ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేవని గ్రహించింది. ఈ బంగారాన్ని నేను తినలేను, తాగలేను. నాకు మనుషులు కావాలని ఏడ్చింది. మాణిక్యం ఇంటి నుండి 2 రోజులుగా శబ్దం రాకపోవడం, ఆవు అరవడం చూసి సుబ్బమ్మ, ఆమె భర్త రాము అక్కడికి వచ్చారు. మాణిక్యం తలుపు తీయడం లేదు. ఆవు అరుస్తోంది. ఏదో జరిగినట్టుంది, చూద్దాం పద. వెళ్తే దొంగతనం అంటుందేమో. మొన్నే కదా నన్ను అంత మాట అన్నది. రాము, ఆమె వయసులో పెద్దది, ఒంటరి మనిషి. మన మానవత్వం మనం చూపాలి పదా. వారు తలుపులు తీసి చూసేసరికి మాణిక్యం జ్వరంతో వణికిపోతోంది. వారు వెంటనే డాక్టర్ను పిలిపించి ఆమెకు సేవలు చేశారు. డాక్టర్ ప్రసాదరావు ఆమెను పరీక్షించి ఇలా అన్నారు. మాణిక్యం గారు, మీ బంగారం మీకు మందులు ఇవ్వలేదు. మీరు తిట్టిన మీ పొరుగువారే మిమ్మల్ని కాపాడారు. వారం తర్వాత కోలుకున్న మాణిక్యం సుబ్బమ్మనో రంగమ్మనో పిలిచింది. నేను పిచ్చిదాన్ని, లోభత్వం అనే చీకట్లో బతికాను. 10 మందికి పెట్టడంలో, కలిసి తినడంలో ఉన్న సంతోషాన్ని దాచుకోవడంలో లేదని తెలుసుకున్నాను.
మాణిక్యం సోమయ్యను పిలిచి తన బంగారు నాణేలను ఇచ్చింది. సోమయ్య, గుడి గోపురం కోసం ఎంత కావాలో తీసుకో, మిగిలిన దాంతో మన ఊరి పిల్లల కోసం ఒక బడి, మంచినీళ్ళ సదుపాయం చేయించు. నా భూమిలో కొంత భాగం ఊరి చెరువు కోసం ఇస్తున్నాను. కొన్ని నెలల తర్వాత గుడి పూర్తయింది, బడి కూడా కట్టారు. మాణిక్యం ఇప్పుడు పిసినారి మాణిక్యం కాదు, ఊరికే పెద్దమ్మ. ఆమె ఇప్పుడు పిల్లలతో కలిసి నవ్వుతూ గడుపుతోంది. తాను సంపాదించిన ఆస్తి కంటే తాను చేసిన మేలే శాశ్వతమని ఆమె గ్రహించింది. నేసమా, ఈ కథలో నీతి తెలుసుకుందామా? చూసారుగా, పిసినారితనం వల్ల తన ప్రాణానికే ముప్పు తెచ్చుకుంది. సో ఎంత మన దగ్గర ఉన్నా అందులో కొంచెం దానం చేయడం పుణ్యం వస్తుంది. మనం మనుషుల్ని సంపాదించుకోవాలి అనే సారాంశం ఈ కథలో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.